మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. చాలు చాలు చిన్న ప్రాంతం తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యాన్ని వివరించుటకు కానీ నిలబడుటకు కానీ మీ సముఖంలో ఈ అర్హత, యోగ్యత, పరిశుద్ధత లేని వాడని కేవలం మీరు మాట్లాడితే వినాలి అని నిలబడ్డాను. అయ్యా, ఈ కొద్ది నిమిషాల్లో మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చవా అయ్యా. నీవే దిగి వచ్చి దయచేసి మా అందరితో మాట్లాడాయి అని స్తోత్రాలు. మీ వాక్కు స్పర్శను మేము అనుభవించుదుముగా చేస్తున్నాము. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలాగా జరుగుతున్న పరిస్థితులు, వాతావరణము, వార్తలు, మనము ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నాము, ఏ సమయంలో ఉన్నాము, మనందరికి కూడా చాలా చక్కగా అందరికి కూడా ఒక అవగాహన ఉంది. దేవుని బిడ్డలారా, దాదాపుగా మనము అంత్య దినాల్లో ఉన్నాము. దేవుడు ఏ సమయంలో రాబోతున్నాడో ఎవరికీ తెలియదు. ఈ లోకంలో నువ్వు నేను జీవించినంత కాలం ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలన్నా, ఈ లోక ప్రయాణాన్ని ముగించుకొని మనం యుగ యుగాలు నివసించే ఆ స్థలాన్ని మనం నిర్ణయించుకోవాలన్నా, అది ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండగానే, ఈ ప్రాణం ఉండగానే ఆ సమయము, అవకాశము నీకు నాకు ఇవ్వబడుతుంది అని బిడ్డలారా. ఇక్కడ మనం చదువుకునే ఒక వాక్యంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందాము. హల్లెలూయా. ఇది ఎందుకు దేవుడు ఇంత గొప్ప రక్షణ అని రాయించాడు అని అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇందాక అంటే లూకా సువార్తలో ఒక ఇద్దరు స్నేహితుల ఉపమానం మీ అందరికీ తెలుసు. అక్కడ స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఇంటికి రాత్రి వేళ ఒక బంధువు వస్తే ఆ పక్కనున్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెలు అడిగిన ఆ సందర్భము, ఆ ఉపమానం మీ అందరికీ తెలుసు. అక్కడ ఒక స్పష్టంగా రాయబడిన మాట ఏంటిది, అతడు స్నేహితుడు అయినందున ఆ రొట్టెలు ఇవ్వలేదంట. కానీ మాటి మాటికి సిగ్గుమాలి అడుగుట వలన ఆయనకు అడిగిన ఆ రొట్టెల్ని ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాము. యేసు ప్రభువు మనకు స్నేహితుడు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగానే రాయించి ఉంచాడు. ఆయనకు మనము స్నేహితులైనంత మాత్రాన మనం రక్షణ పొందలేము. హల్లెలూయా. స్నేహితులైనంత మాత్రాన నీకు నాకు యుగ యుగాల జీవితంలో స్థానము ఉంది అని గ్యారంటీ చెప్పలేము. హల్లెలూయా. స్నేహితుడు అయినంత మాత్రాన ఆయన దగ్గర నుంచి ఏ మేలును నువ్వు నేను పొందుకోలేము. హల్లెలూయా. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ప్రార్థన చేయకపోతే నీ జీవితము, నా జీవితము పనికి రాని జీవితము. నీ జీవితం ద్వారా నీకే ఉపయోగం ఉండదు, నా జీవితం ద్వారా నాకు ఉపయోగం ఉండదు, నా కుటుంబానికి ఉపయోగం ఉండదు. హల్లెలూయా. చివరి దినాల్లో మనం ఉన్నాము. నువ్వు నేను చాతగాని వాడమని ఎవరికి తెలుసంట? అటువలనే ఆత్మయు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు సహాయం చేస్తున్నాడు? నీ శరీరము ప్రార్థన సహకరించదు అని ఆయనకు తెలుసు. నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు అని ఆయనకు తెలుసు. నీకు ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని ఆయనకు తెలుసు. హల్లెలూయా. పొద్దున్న దాకా ఎండలో కష్టపడి నీ శరీరం అంతా అలసిపోయి నువ్వు ప్రార్థనలో గడపలేవు అని కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. మనము బలహీనులమని తెలిసి ఆత్మ ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అయితే ఆయన చేస్తున్న సహాయము నువ్వు నేను పొందకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు మనం ప్రార్థనలో ఉండలేకపోతున్నాము? ఏమనుకోవద్దు దయచేసి. రోజుకు ఒక అరగంట ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? ఒక అరగంట, 30 నిమిషాలు.
అబద్ధం ఆడద్దు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఒక 20 నిమిషాలు, ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు నేను మన మందిరానికి వస్తున్నాం? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? స్కూల్కి పంపిస్తున్న నీ కుమారుడు LKGలోనే 5 సంవత్సరాలు కూర్చుండబెడతావా? తండ్రిగా నీ మనసు ఒప్పుకుంటుందా? రక్షింపబడి ఆయన మందిరానికి వచ్చి ఎన్నోసార్లు బలమైన వర్తమానాలు అభిషక్తులైన దైవజనుల ద్వారా వింటున్న నువ్వు నేను మన జీవితము ప్రార్థనలోకి వెళ్ళకపోతే, నువ్వు ఇక్కడ వచ్చి ఎంత పాటలు పాడినా, ఆరాధన చేసినా, ఈవెన్ వాక్యం చెప్పినా, నీ జీవితము, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకపోతే నీకు ఆయనకు సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా అన్నాడు. ప్రభువా, మీ నామములో దయ్యములు బంధించలేదా? మీ నామములో అనేక అద్భుతములు ఎవరు చేస్తారు అద్భుతాలు? ఎవరు బంధిస్తారు దయ్యాలని? అటువంటి వారితో ఆయన అన్నాడు ఏమని? మీకు నాకు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ఎంత భయంకరమైన పరిస్థితిలో నిలబడ్డావో ఒక్కసారి ఆలోచించు. చివరి దినాల్లో ఉన్నాం మనము, ఎండ్ టైంలో ఉన్నాం మనం. ఈ భయంకరమైన సమయంలో, మొన్నటి వరకు భయంకరమైన వాతావరణం మధ్యలో నువ్వెంత కలవరపడ్డావు, నువ్వెంత భయపడ్డావు. అయినా మన మనసుకు బుద్ధి రాకపోతే దేవుడు బాధ్యుడు కాదు. దేవుని బిడ్డలారా, ఇంతగా భయంకరమైన వాతావరణము, యుద్ధాలు, పరిస్థితులు అన్నీ ముంచుకొస్తున్న ఈ సమయంలో కనీసం ఒక అరగంట, కనీసం ఒక గంట సేపైనా నువ్వు నేను ప్రార్థనలు గడపకపోతే స్నేహితుడైనంత మాత్రాన రక్షణ లేదు, రక్షించలే. ఆయన పరలోకానికి వచ్చే, పరలోకమంతా నిండిపోవాలని కోరుకునే దేవుడు కాదు ఆయన. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు ఆయన. ఆయన కన్నులు అగ్ని జ్వాలలు, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వంటిదంట. ఆ ముఖము ఎదుట నువ్వు నేను నిలబడే దమ్ము, సత్తా నీకు నాకు ఉందా? దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకోవాలి. ఈ లోకంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే నీకు ఆ అనుభూతి లేకపోతే, ఆ ఆత్మీయత లేకపోతే నువ్వు ఆయన రాకడలో ఏ విధంగా ఎత్తపడతావు? ఎలా నిన్ను ఆయన అంగీకరిస్తాడు? బుద్ధి లేని కన్యకలంతా ఎవరు? వారి ఆత్మచేత నింపబడిన వారే. నూనె ఏమైపోయింది? వాళ్ళ దీపాలలో తక్కువైపోయిందంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆత్మచేత నింపబడిన వాళ్ళే, కానీ దానిని కొనసాగించలేకపోయారు. బుద్ధి లేని కన్యకలుగా మిగిలిపోయారు. దేవుని బిడ్డలారా, కనీసం ఒక అరగంట అయినా ప్రార్థనలో మనం ఈరోజు ఉండలేకపోతున్నామంటే మనం ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా విచారిస్తున్నాడు మన కోసం. ఎన్ని సంవత్సరాలుగా ఈ సంఘానికి ఆయన పునాది వేశాడు. ఎన్నో విలువైన మాటల్ని నువ్వు నేను విన్నాము. నువ్వేం చేయాలో నీకు తెలుసు, నువ్వేం చేయకూడదో నీకు తెలుసు. నీకు ప్రార్థన చేయాలి అనే మనస్సు లేకపోతే నీ జీవితం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎలాగో బ్రతుకుతాం, అందరూ బ్రతుకుతున్నారు. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన రాకడలో నువ్వు నేను ఎత్తబడాలి. ఆయన రాకడలో విడిచిపెట్టబడితే నీ అంత నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన అందు గురించి అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ నీకు ప్రార్థన చేయాలి అనే మనసుంటే చాతగాని నీ శరీరాన్ని ఆయన ప్రార్థనలో ఉంచుతాడు. ప్రార్థన చేయడానికి ఆ ఇంట్రెస్ట్ లేని నిన్ను ప్రార్థన మంటతో నింపుతాడు ఆయన. యేసు ఎవరో చూడాలి అని ఆశపడ్డాడంట జక్కయ్య. ఆయన జీవిత చరిత్రను మార్చిండు యేసయ్య. హల్లెలూయా. కీర్తన 43లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు అని భక్తుడు రాస్తాడు. మీ మనసులో ఆశ లేకపోతే, ఆసక్తి లేకపోతే, ఆయనతో గడపాలి అనే ఆత్మీయ కోరిక లేకపోతే ఆయన నీకు నాకు సహాయం చేయలేడు. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడంట. కానీ ఆ సహాయాన్ని నువ్వు నేను పొందలేకపోతున్నాము. కారణం ఏంటి?
నీకు ప్రార్థన మీద ఆసక్తి ఉండాలి, నువ్వు ప్రార్థన మీద ఆకలి ఉండాలి, నీకు కోరిక ఉండాలి, నువ్వు ఆయనతో గడపాలి అని ఆ ఇంట్రెస్ట్, ఆ ఆసక్తి, ఆశ నీలో ఉంటే నీలో ఉన్న ఆశను చూసి ఆయన నీ లోపల నుండి విజ్ఞాపన చేస్తాడంట. దేవుని బిడ్డలారా, నీ 10 నిమిషాల సమయం సరిపోదు, నీ అరగంట సమయం కూడా సరిపోదు. దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? ఐసీయూలో ఉన్న పేషెంట్ లాగా బ్రతుకుతున్నావు నువ్వు నేను. ఐసీయూలో పేషెంట్ల పరిస్థితి ఏంటి? ఆక్సిజన్ మీద ఆధారపడి బ్రతుకుతాడు. ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడి బ్రతుకుతున్నామేమో మనము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మహా తేజస్సు కలిగిన సూర్యుని నుండి ముఖం ఎదుట నువ్వు నిలబడాలి, అగ్ని జ్వాలల కన్నుల ఎదుట నువ్వు నిలబడాలి, ఆయన సముఖంలో నిలబడాలి. నిలబడాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి అంటే నీ శరీరము, నీ ఆత్మ, నీ హృదయం ప్రార్థనలో గడపాలి. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు ఆయన. నీకు ప్రార్థన చేత కావట్లేదు, నీ శరీరం సహకరించట్లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, అయితే నువ్వేం చేయాలి? ఆ ప్రార్థన కొరకైన కోరికను, ఆశను, ఆసక్తిని పెంచుకోవాలి. నువ్వు అడగాలి, ప్రార్థన కొరకు ప్రార్థన చేయాలి. అర్థమైందా నేను చెప్పిన మాట? ప్రార్థన కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదు, నాకు ప్రార్థన చేయడం చాలా కష్టం అవుతుంది. సంఘంలో అన్ని రకాల పరిచర్యలో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ప్రార్థన పరిచర్య మాత్రం ఎంతమంది చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప అభిషేక్తులైన దైవజనుల్ని దేవుడు మనకిచ్చాడు. అన్న నోటి నుంచి ఎప్పుడు ఒకే మాట, మీరందరూ నాకంటే ఎక్కువగా దేవుళ్ళు వాడబడాలని నేను కోరుకుంటున్నా అంటాడు. ఇంత గొప్ప దైవజనుల్ని దేవుడు ఒక బహుమానం, ఒక గిఫ్ట్గా మీ అందరికి ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చాడు. దేవుడు రాకడలో ఆయన నిన్ను నన్ను ప్రశ్నించినప్పుడు అడగడా? దేవుని బిడ్డలారా, కుమారుడా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు జబులాల మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని నెలలైంది? నువ్వు ఏ నెలైనా కనీసం ప్రార్థన చేయాలని ఆలోచించినవా? ప్రార్థన చేయకపోతే మనం పరిశుద్ధ కాపాడుకోడు, అది అసాధ్యము. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కా, నేను ఎవరినైనా కా, నువ్వు ప్రార్థనలు గడపకపోతే నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం అది అసాధ్యం. అది హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ. ఒక గ్రామంలో ఒక మహా పండితుడు, ఆ పండితుడి దగ్గరికి, ఆ పండితుడు ఎంత జ్ఞానవంతుడు అంటే ఏ ప్రశ్నకైనా జవాబు అవలీలగా ఈజీగా చెప్పేస్తాడన్నమాట. అటువంటి ఆ పండితుడిని కన్ఫ్యూజ్ చేద్దామని ఒక చిన్న పుట్టుడు వచ్చిండు. ఒక చిన్న పుట్టుడు వచ్చేసి, తాతయ్య తాతయ్య నా చేతిలో ఏముంది అని అడిగితే ఆడ చిన్న పిట్టను పట్టుకొని వచ్చిండు. ఏదో చిన్న పిట్ట లాంటిది ఉన్నదిరా అన్నాడు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే, అది బ్రతికుందా చచ్చిపోయిందా? తాత ఒక్క నిమిషం ఆలోచించిండు. ఒకవేళ నేను బ్రతికుంది అని చెప్పాను అనుకో, అది ఎవరి చేతిలో ఉంది? వాడి చేతి ఒక్క వేలితో దాన్ని మెడనొత్తి చంపేసి చూపిస్తాడు. నేను చచ్చిపోయిందని చెప్పిన అనుకో, అది వాడి చేతిలో ఉంది, అది దాన్ని వదిలేసి ఇక బ్రతికించి చూపిస్తాడు. అది బ్రతికి ఉండాలన్నా చనిపోవాలన్నా నీ చేతిలో ఉంది. దేవుని బిడ్డలారా, సమయము అనే పిట్ట నీ చేతిలో ఉంది. ఈరోజు నీ ఎదుట జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్న ఆయన వాక్యంలో ఉంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన సమయాన్ని నువ్వు నేను తిరిగి తీసుకురాలేము. మన ఎదుట ఉన్న మిగిలిన సమయమైనా నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన రాబోతున్న వేళ నువ్వు నేను ఎక్కడుంటాం? ఎత్తబడే స్థితిలో అసలు చెప్పగలుగుతావా? ఎంతమంది చెప్పగలుగుతారు ఆయన రాకుండా నేను ఎత్తబడతా? ఈరోజు ఎవరు చెప్పగలుగుతారు? మనం ఎందుకు మౌనం అయిపోతున్నాం? దేవుని బిడ్డలారా, ఎందుకు మౌనం అయిపోతున్నాం? కారణం ఏంటంటే, నీకు తెలుసు నీ హృదయంలో ఏముందో నీకు తెలుసు, నీ జీవితంలో ఏముందో నీకు తెలుసు.
రక్షింపబడి ఆత్మీయతలో కొనసాగుతున్న నీవు నీ ప్రయాణం ఎటు వెళుతుందో, నీ విశ్వాసం ఏమైపోతుందో, నెలలు, సంవత్సరాలు, యుగాలు. మన దైవజనుల ఆనందరావు గారు ఒక పత్రికనిచ్చినప్పుడు నరకానికి పిక్నిక్, ఆ 7 యవనస్తుల జీవిత చరిత్రలో ఆ పత్రికలో రాశారు. యేసు ప్రభుతో పాటు వాళ్ళు నరకంలోకి వెళ్ళి నరకంలో కాలుతున్న వాళ్ళ మాటలు విని వాళ్ళు రాశారు ఆ పత్రికలో. యేసు ప్రభుతో పాటు వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే, అయ్యా ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వు, నేను మారు మనసు పొందుతా, ఒక్క నిమిషం, ఒక్క క్షణం నాకు అవకాశం ఇవ్వని రోధిస్తున్నారు వాళ్ళు. ఇది అబద్ధము కాదు, నరకం అబద్ధము కాదు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన రాకడలు నువ్వు ఎత్తబడకపోతే నువ్వు నేను ఎవరివైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, యుగ యుగాల నరకం ఎదురు చూస్తుందేమో. ఒకవేళ అటువంటి జీవితంలో మనము ఈ రోజు వరకు బ్రతుకుతున్నామేమో. ఇక్కడ నుండి అయినా మనం జాగ్రత్త చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ నీకు ఆసక్తి ఉంటే ఆయన వచ్చి నీ లోపల నుండి ప్రార్థన చేస్తాడు. ఆయన నువ్వు కనీసము మొబైల్లో ఆయన పాటలు వింటూ నేర్చుకుంటూ పాడుకుంటూ ఉంటే ఆయన సన్నిధి నీతో పాటుగా దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, నీకు తెలియదు ఎక్కడ దేవుని నామానికి మహిమ, ఘనత, కీర్తి కలుగుతుందో దేవదూతలు దిగి వస్తారు అక్కడికి. హల్లెలూయా. నీకు కనీసం ఆసక్తి ఉంటే నువ్వు స్తుతిస్తూ గడపచ్చు. పౌలు శీలల్ని చెరసల్లో బంధించి బోండ వేసి బిగించిండ్రంట. ఒక దైవజనుడు ఏమంటాడంటే, అపవాది ఒక విషయం మర్చిపోయాడు, వాళ్ళ మూతికి ప్లాస్టర్ వేయడం మర్చిపోయింది అపవాది. ఆ నోటితో స్తుతించి చెరసాలను బ్రద్దలు చేసేసారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆరాధిస్తూ గడిపితే ఆయన సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు కనీసం అలాగా ఆరాధించకుండా, కనీసం ఒక అరగంట ప్రార్థనలు గడపకుండా నిన్ను ఆయన రాకడలో ఆయన తీసుకువెళ్ళాలంటే ఎవరు బాధ్యులు? ఎలా తీసుకెళ్తాడు ఆయన? ఎలా సాధ్యమో? దేవుని బిడ్డలారా, చాలా సీరియస్గా దేవుడు మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. నువ్వు యుగ యుగాలు ఎక్కడుంటావు? ఈ భూమి మీద ఎట్లా బ్రతికినా బ్రతికేయచ్చు. లాజరు బ్రతికిండు, ధనవంతుడు బ్రతికిండు. ఈ భూమి మీద బ్రతుకు అసలు విషయమే కాదు. యుగ యుగాల్లో నువ్వు ఎక్కడుంటావు? ఈ రాత్రి ఒకవేళ ఈ ఆరాధన ముగియక ముందు ఆయన వస్తే నేను ఎక్కడుంటావు? ఎత్తబడతావా? విడిచిపెట్టబడతావా? చాలా సీరియస్. దేవుని బిడ్డలారా, నరకం అబద్ధం కాదు, దేవుని వాక్యం అబద్ధం కాదు. ఎంత మాత్రమును ప్రకటన గ్రంథంలో 21 ఒక మాట ఉంటుంది, అబద్ధమును జరిగించేవాడంట, అసహ్యాన్ని జరిగించేవాడంట ఎంత మాత్రము ప్రవేశింపడు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో దాన్ని నేనేం చేయలేము. కానీ మనం మిగిలిన సమయము, ఆ రోజు ఆ నరకంలో కాలుతున్న ఆత్మలు ఏమంటున్నాయి? ఒక్క నిమిషం. ఎంత? ఒక్క నిమిషం సమయం అడుగుతున్నాయి దేవుని. ఎందుకు? మారు మనసు పొందడానికి. ఈరోజు ఎన్ని నిమిషాలు మనం వ్యర్థం చేస్తున్నాం? ఈరోజు ఎన్ని గంటలు వ్యర్థం చేస్తున్నాం? ఎన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు వ్యర్థం చేస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఆయన రాబోతున్నాడు. ఆయన ఎదుట నేను నిలబడాల్సిన రోజు. కుమారుడా, ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వస్తూ వెళ్తున్నావు? ఎన్ని విషయాలు నువ్వు విన్నావు? నీ ప్రార్థన ఏది? నీ ఆత్మీయత ఏది? నీ సాక్ష్యం ఏది? నీ పరిశుద్ధత ఏది? నీ విశ్వాసం ఏది? పేరుకే మందిరానికి వచ్చి పాడుతూ, ఆరాధించుకుంటూ, సంతోషించుకుంటూ వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు నువ్వు వ్యర్థంగా గడిపావు భూమి మీద? నీతో ఎవరికి ఉపయోగపడ్డావు కుమారుడా? నీ జీవితం ఏది? సమయం ఏది? నీ సాక్ష్యం ఏది? దేవుడు అడిగితే నా జవాబు ఏముంది? దేవుని ఏం చెప్పగలుగుతావు నేను? కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే నేనే మన పతనానికి మనమే బాధ్యులం. దేవుని బిడ్డలారా, ఆ సమయము అనే పిట్ట నీ చేతిలో ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా, ఇక్కడ నుండైనా మనం జాగ్రత్త పడదాము. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.